బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఈ నెల 29వ తారీఖున ఎమ్మెల్యే కోట 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉండి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఇద్దరు కూడా గెలిచారు. ఈ నేపథ్యంలో 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. దీనికి నిన్న స్కెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం. అయితే ఇప్పుడు ఈ స్కెడ్యూల్ ప్రకటించిన విధానం వివాదాస్పదం అవుతోంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించబోతున్న నోటిఫికేషన్ వివరాలు చూస్తే 2 సీట్లు కూడా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. నిజానికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఒక స్థానం కాంగ్రెస్ వస్తుంది, ఇంకొకటి బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ నోటిఫికేషన్ విడివిడిగా ఇచ్చినట్లయితే మొత్తం 2 స్థానాలు కూడా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వాలని, విడివిడిగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకోవడం ఇక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆ విధంగా చేసినట్లయితే 2 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. సంఖ్యాబలం కాంగ్రెస్కు సిపిఐ మిత్రపక్షం సిపిఐతో కలిపి 65 స్థానాలు ఉన్నాయి. బీఆర్ఎస్కు 39 స్థానాలు ఉన్నాయి. ఎంఐఎంకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే 39.5 ఓట్లు ఎవరికైతే వస్తాయో, అంటే ఇంచుమించు 40 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. సో మామూలుగా చూస్తే సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 గెలుచుకునే అవకాశం ఉంది. కానీ ఎన్నికల సంఘం విడుదల చేయబోతున్న నోటిఫికేషన్ నిన్న విడుదల చేసిన స్కెడ్యూల్ని బట్టి చూస్తే 2 స్థానాలు కాంగ్రెస్కి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కనిపిస్తుంది. దీనికి కారణం 2 ఎమ్మెల్సీ స్థానాలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలి అని నిర్ణయం తీసుకోవడం, విడివిడిగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని, విడివిడిగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలి అనే నిర్ణయం ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఎన్నికలు మామూలుగా ఒకేసారి జరిగినట్లయితే కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 గెలుచుకునే అవకాశం ఉంది. కానీ నోటిఫికేషన్ మాత్రం విడివిడిగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది బీఆర్ఎస్లో. ఏం చెప్తున్నారు న్యాయ నిపుణులు? అవకాశం ఉందా ఇలా నిర్వహించడానికి? అంటే గతంలో ఇట్లాంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు అనేటువంటిది రాజకీయ పార్టీలు భావిస్తా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నోటిఫికేషన్ వస్తే ఒకేసారి ఎన్నిక జరిగేది ఉమ్మడిగా. అంటే ఎన్నిక ప్రక్రియకు సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలు కానీ అయితే ఆ రెండింటికి ఒకేసారి ఎన్నిక అవుతాయి. ఒకటే బ్యాలెట్ పేపర్ ఉంటుంది, దాంట్లో నెంబర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ బి ఇద్దరు పోటీ చేస్తే ఏ పర్సన్ పేరు ఉంటుంది, అక్కడ మనం ప్రాధాన్యత ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు, 2వ ప్రాధాన్యత ఓటు కింద ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. సో దాన్ని బట్టి ఒకవేళ తటస్థంగా ఉండి అంటే కరెక్ట్ గా సంఖ్యాబలం కరెక్ట్ గా సరిపోకపోతే 2వ ప్రాధాన్యత ఓటు కింద లెక్క బట్టి ఎవరు విజేత అనేటువంటిది గతంలో జరిగినటువంటి ఎన్నికల తీరు ఈ రకంగా ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఎట్లా ఉన్నాయంటే 2 ఎన్నికలు సపరేట్ గా నిర్వహించాలని చెప్తా ఉన్నారు. సపరేట్ గా ఒకటి వైట్ పేపర్ తోటి, ఒకటి పింక్ కలర్ లో 2 బ్యాలెట్ పేపర్లు ఉండాలనేటువంటిది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ సపరేట్ గా ఎన్నికలు జరిగితే 2 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ వశమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. నిజంగానే సపరేట్ గా వెళ్తే, ఒకవేళ ఉమ్మడిగా కనుక వెళ్తే, గతంలో కనుక జరిగినటువంటి ఎన్నిక వెళ్తే 39.56% అంటే దాదాపు 40 ఓట్లు అవసరం ఉంటుంది ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి. ఆ లెక్క కనుక్కుంటే 39 ఆల్రెడీ బీఆర్ఎస్ కున్నాయి, 7 మిత్రపక్షం ఆల్రెడీ ఎంఐఎం కుంది. కాబట్టి ఆ రకంగా చూస్తే వీళ్ళ సంఖ్య కరెక్ట్ గా సరిపోతుంది. ఒకటి మొత్తం 46 వీరికి సంఖ్య సరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా కాంగ్రెస్ కూడా ఒక సీట్ గెలుచుకునేటువంటి అవకాశం ఉండే. కానీ ప్రస్తుతం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నిక సపరేట్ గా నిర్వహించాలి, సపరేట్ బ్యాలెట్ పేపర్ గా నిర్వహించాలి అనుకున్నప్పుడు మొత్తం సంఖ్యను చూస్తారు. 119 స్థానాలకు కనుక ఎవరికి బలాబలా ఎక్కుంటే వారికి స్థానం దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లా సపరేట్ గా జరిగితే 2 స్థానాలు కాంగ్రెస్ కు వస్తాయి. ఎగ్జాంపుల్ ఉమ్మడిగా జరిగితే 2 ఎన్నికలు ఒకటేసారి ఒకే బ్యాలెట్ పేపర్ కింద నిర్వహిస్తే మాత్రం ఒకటి మనం లెక్క కట్టినట్టు మనం వాటి సంఖ్యాబలంగా ప్రకారం 39.5% కనుక ఇట్లా సపరేట్ గా తీసుకుంటే 59.5% అంటే దాదాపు 60 ఎమ్మెల్యే అలా బలం ఉండాల్సి వస్తుంది. సో ఆ లెక్క కనుక చూస్తే కాంగ్రెస్ 2 స్థానాలు కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ కు సొంతంగానే 64 ఉన్నాయి. అటు నిజంగానే ఒక స్థానం కలుపుకుంటే మిత్రపక్షం సిపిఐ తోటి 65 స్థానాలు ఉన్నాయి. సో 2 స్థానాలు వాళ్ళు దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. దీనిపైన
న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పార్టీల దగ్గర కూడా ఇప్పటికి ఇంకా పూర్తి సమాచారం లేదు. వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్ ఈసీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఎమ్మెల్సీ ఈ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఎమ్మెల్యేల మద్దతుతో బలంతో గెలిచేటువంటి ఎమ్మెల్యే రెండు కాంగ్రెస్ కు దక్కేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ న్యాయ నిపుణులు సంప్రదింపులు చేస్తా ఉన్నారు. ఈసీ నిర్ణయం ఎట్లా ఉంటుంది, ఎన్నికలు ఎట్లా జరుగుతాయి అనేటువంటిది ఇప్పటికున్న గైడ్ లైన్స్ ప్రకారం అయితే యాజ్ ఇట్ ఈస్ గా గైడ్ లైన్స్ ఈసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం జరిగితే మాత్రం రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి నాయకులు ఏం దక్కేటువంటి చెప్తున్నారు? ఇది కాంగ్రెస్ చేతిలో కూడా లేదు. ఈసీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కాబట్టి దీనిపైన డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ రకంగా చేస్తారు, గతంలో ఎప్పుడైనా దేశంలో ఎక్కడ ఇలాంటి ఎన్నిక జరిగిందా ఇదే విధంగా అంటే 2 ఎమ్మెల్సీ స్థానాలు కానీ అయినా 3 అయినా సపరేట్ గా 3 బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు ఏమైనా జరిగాయా, అట్లా దీనికి సంబంధించినటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే 2 కూడా ఖాళీ అయినటువంటి 2 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి. ఒకటి పాడి కౌశిక్ రెడ్డి, ఒకటి కడియం శ్రీహరి, 2 దీనికి సంబంధించినటువంటి. సో ఎమ్మెల్యే మద్దతుతో కూడుకున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం మనకు వస్తుంది ఒకటి అనేటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అనుకున్నాయి. కానీ జరుగుతున్న పరిణామాలు, ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు, ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సో చూస్తే కాంగ్రెస్ కి 2 దక్కేటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని మన ఆపేటువంటి ప్రయత్నిస్తున్నా గైడ్ లైన్స్ మార్చాలనేటువంటిది విజ్ఞప్తి చేస్తారా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు? దీనిపైన కసరత్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడు 2027 వరకు ఉన్నది. ఈ ఎమ్మెల్సీ ఖాళీ అయినటువంటిది బై ఎలక్షన్స్ జరుగుతున్న 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లు బై ఎలక్షన్లు కాబట్టి ఇంకా 2027 వరకు సంఖ్యాబలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తుంది. కనీసం మనం అసెంబ్లీలో సరైనటువంటి సంఖ్య లేనప్పటికీ కూడా మండలిలో మెజారిటీ బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఈ స్థానాన్ని దక్కించుకోవాలనేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తుంది. న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. దాని తర్వాత ఈసీని విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఈసీ ఇప్పటికే పూర్తి గైడ్ లైన్స్ ఇచ్చింది ఏ రకంగా ఎన్నిక జరగాలి అనేటువంటిది. దీనిపైన ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రైట్, థ్యాంక్ యూ మధు. ఈ నెల 29న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2 ఖాళీలు ఉన్నాయి. ఒకటి పాడి కౌశిక్ రెడ్డి, 2 కడియం శ్రీహరి, ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే 29న ఎన్నిక ఉంటుంది, పోలింగ్ ఉంటుంది అని నిన్న స్కెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. అయితే నోటిఫికేషన్ మాత్రం 2 స్థానాలకు నోటిఫికేషన్ మాత్రం విడివిడిగా ఇవ్వాలి అని, అలాగే ఎన్నిక కూడా విడివిడిగా నిర్వహించాలి అని నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది.